కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నెస్ రికార్డుకి ఎక్కడం గర్వకారణంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కూచిపూడి పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కూచిపూడి గురువులకు 12,000 రూపాయల గౌరవ వేతనమిచ్చి వారి సేవలు వినియోగించుకుంటామని సీఎం ప్రకటించారు. జయము జయమని బ్రహ్మాండమైనటువంటి నాట్యం చేసి గిన్నెస్ రికార్డు సాధించాం. ఆనంద తాండవం చాలా బ్యూటిఫుల్గా చేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, కూచిపూడి ఆంధ్రప్రదేశానికే పరిమితం కాదు, భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచంలో అత్యున్నతమైన కళల్లో నాట్యాల్లో మన కూచిపూడి ఒకటిగా ఉంటుందని చెప్పి మరొకసారి అనౌన్స్ చేస్తున్నాను. దీనికి ఒక చరిత్ర ఉంది. రేపో ఎల్లుండో ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అన్ని దేశాల్లో కూచిపూడి ఉంటుంది. అది సత్యం, ఇది జరుగుతుందని చెప్పి మరొకసారి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడైతే కూచిపూడి పుట్టిందో ఆ గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ప్రపంచంలో ఉండే కూచిపూడి డాన్సర్లు ఎవరైనా సరే డాన్స్ నేర్చుకోవాలంటే అక్కడికి వచ్చి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలో చేయడం కోసం ముందుకు పోతాం.